హాయ్ అండి. వెల్కమ్ టు అలిజా 786 అలిజా గార్డెన్. చూడండి ఎంత మంచిగా ఉంది అలిజా గార్డెన్. ఇప్పుడు చాలా బాగుందండి, చాలా బాగున్నాయి. మొక్కలన్నీ మంచిగా ఉన్నాయండి. చాలా మొక్కలు పెట్టాను, అన్నీ మంచిగా. చూడండి ఇప్పుడు చిక్కుడు చెట్టు చూడండి ఎలాగుందో. చిక్కుడు చెట్టు నేను లాస్ట్ పెట్టాను కదా నేను అప్పుడు, అందుకోసం చిన్నగా మంచిగా ఇది వచ్చిందండి మొక్క. చూడు బాగా ఇప్పుడు ఎందుకంటే పూత వస్తుందండి. ఇప్పుడు ఈ చిక్కుడు చెట్టులోనే గుమ్మడి చెట్టు పెట్టాను. గుమ్మడి చెట్టు పూత చూడండి నిండుకి ఎంత ఉంది. ఇది ఒక మూరడు కూడా లేదు, కానీ ఎంత పూత వచ్చిందో, కానీ ఒక పిందె కూడా పడట్లేదండి దానికి. చిక్కుడు చెట్టు అయితే కానీ మంచిగా వచ్చింది. దాంట్లోనే చిక్కుడు చెట్టులోనే పెట్టాను. అది కూడా చిక్కుడు చెట్టుకు పూత వచ్చింది, పిందె పడింది, ఆడ పిందె పడింది. ఒక డబ్బా ఉంటే డబ్బాలో పెట్టానండి. చూడండి అవి చెట్టు కూడా చిన్నగానే ఉంది, కానీ పూత మంచిగా వచ్చిందండి, బాగా వచ్చింది పూత అయితే కన. టమాటా చెట్టుకు చూడండి ఎంత మంచిగా వచ్చినాయి టమాటాలు కదా. చాలా బాగా వచ్చినాయి కదా టమాటాలు, మంచిగా ఉన్నాయండి. చాలా మొక్కలు పెట్టాను, చాలా ఉన్నాయి టమాటా మొక్కలు కూడా. ఇప్పుడు అంతా రిజల్ట్ బాగా వస్తుందండి టమాటాది. అన్నీ ఉన్నాయి టమాటా మొక్కలే, చాలా మొక్కలు ఉన్నాయి. ఇది కూడా ఒక చిక్కుడు చెట్టు అండి. అదే ఇంకా పూత రాలేదు, ఈ చెట్టుకి ఇంకా పూత రాలేదు. పెట్టాను కానీ దానికి ఫస్ట్ వచ్చింది, దీనికి ఇంకా రాలేదు. ఇది కూడా ఒక చిక్కుడు చెట్టు అండి. ఇది వచ్చి ఇది ఇది బెబ్బర్ చెట్టు అండి. బెబ్బర్ చెట్టులో వచ్చి డ్రాగన్ ఫ్రూట్స్ పెట్టాను. డ్రాగన్ ఫ్రూట్లోనే అది ఒక మొక్క, అది మొక్క పెట్టాను అన్నట్టు. ఇంక హాల్ ఎందుకని పెట్టాను అన్నట్టు. బకెట్లలోనే పెట్టాను, పెద్ద డ్రమ్ములు లేకుండా బాగా బకెట్లోనే పెట్టానండి. ఇది కూడా బకెట్లోనే, పప్పాయి చెట్టు కూడా బకెట్లోనే పెట్టాను. చూడండి కొని పెట్టానండి, అది కూడా కొన్నాను. మొక్క బాగానే వస్తుంది, మంచిది, పర్వాలేదు, మంచిగా ఎదుగుతుందండి, పర్వాలేదు, మంచిగా వస్తుంది. దాంట్లో సోరకాయ గింజలు 2 పెట్టాను మొన్ననే, అవి చిన్నగా ఉన్నాయి. ఏమో వస్తే లేకపోతే లేదని ఇంకా అంతే అట్లా పెట్టేశాను. వస్తున్నాయి, పర్వాలేదు, మంచిగానే వచ్చినాయి. టమాటా మొక్కలు కూడా ఉన్నాయండి. ఇది చూడండి అంజీరపు మొక్క చిన్న మొక్క తెచ్చాను. 3 కాయలు కాసాయి చూడండి. ఇంకా పూత ఇంకా వచ్చినట్టు ఉంది, చిన్నగా వస్తున్నాయి. మొన్ననే తెచ్చాను అది కూడా. అంత మొక్కకి ఒక ఫ్రూట్స్ మొక్కకి ఒక్కొక్క టమాటా మొక్క, ఒక్కొక్క వంకాయ మొక్క అన్నీ పెట్టానండి. టమాటా మొక్కలు కూడా బాగా వస్తున్నాయి. ఇది వచ్చి చెరుకు అండి. చెరుకు చూడండి ఎంత మంచిగా వస్తుంది కదా. చెరుకు అవ్వండి, చెరుకు ఇందులో చెరుకు, అందులో కూడా ఉన్నాయి చెరుకు, ఇంకొకటి కూడా ఉందండి. 3 ఉన్నాయి చెరుకు, బాగానే వస్తున్నాయండి. చెరుకు కూడా మంచిగా వస్తుంది. ఇవ్వండి దీంట్లో చూడండి ఎంత మంచిగా వచ్చింది చెరుకు. నల్ల చెరుకు అండి అది. తిని ఇంత మొక్క చిన్నగా పెడితే అది వచ్చినాయండి, బాగున్నది, చాలా బాగున్నాయి. ఇది వచ్చి బెబ్బర్ చెట్టు అండి. బెబ్బర్ మొక్కలు, టమాటా మొక్కలు పెట్టాను. టమాటా మొక్కలు ప్రతి మొక్కకి పూత బాగా ఫుల్ పూత దిగింది. మంచిగా పూత అయితే బాగా వస్తున్నాయి అన్ని మొక్కలకి, టమాటా మొక్కలకి. ఇది చూడండి ఆపిల్ బేర్ చూడండి ఎంత మంచిగా ఉంది కదా, చాలా బాగుంది కదా ఆపిల్ బేర్. పూత అయితే ఫుల్ దిగిందండి. నేను వేసేది ఏంటంటే బియ్యం కడిగి నీళ్ళు వేసిన. చూడండి ఎంత మంచిగా ఉంది, ఒక్కొక్కటి ఎంత ఉందో. మన పెద్ద జామకాయ ఉన్నట్టు ఉంది చూడండి, బాగా వచ్చినాయి కదా, చాలా బాగా వచ్చాయి. నేను తెచ్చినప్పుడు పూత ఉంది, పూత పిందె దిగి మంచిగా వస్తున్నాయండి. అవి కూడా పర్వాలేదు, మంచిగానే వస్తుంది. నేను వాటర్ వేస్తున్నాను, మామూలుగా బియ్యం కడిగి నీళ్ళు వేస్తున్నాను. ఇంకా అంతేనండి, బియ్యం కడిగి నీళ్ళు, కొద్దిగా ఎరువు, అంతకు తప్పించి ఇంకా నా దగ్గర ఏం లేదండి వేసేదానికి అయితే కన్నా. ఎరువు వేసుకుంటున్నాను, ఎరువు వేస్తేనే ఇంకా అంతే. పూత మంచిగా, టమాటా చెట్లు అయితే మంచిగా పూత పిందె ఫుల్ దిగింది, చాలా బాగున్నాయి. టమాటా చెట్లు అయితే కన్నా చాలా బాగా వస్తున్నాయి. స్వీట్ లెమన్ చూడండి ఫుల్ పూత పిందె, తెంపుతుంటే వస్తూనే ఉంటాయి. స్వీట్ లెమన్ అయితే చూడండి గుత్తులు కాసాయి కదా, చాలా గుత్తులు ఉన్నాయండి, చాలా కాసింది ఫుల్. చూసి చిన్న మొక్క గ్రాపిక్ మొక్క కొన్నాను. గ్రాపిక్ మొక్కనే అట్లనే ఉంది. ఇదిగోండి ఎన్ని పిందెలు ఉన్నాయి కదా, పిందె ఫుల్ వస్తుంది కదా, చాలా బాగుంది, చాలా మంచిగా. అందరు పెంచుకోండి మంచిగా, చాలామంది పెంచుకోవచ్చు, అందరు పెంచుకోవచ్చు అండి. మిద్ది మీదనే పెంచుకోవచ్చు, అందరు పెంచండి తెచ్చుకొని. స్టార్ ఫ్రూట్ మొక్క అండి ఇది. స్టార్ ఫ్రూట్ తెచ్చాను, స్టార్ ఫ్రూట్ మొక్క తెచ్చి పెట్టాను, మంచిగా వచ్చింది. ఇది కూడా బాగా వస్తుంది చూడండి ఎంత మంచిగా వస్తుంది, చాలా బాగా వస్తుంది, ఎంత పెద్దగా వచ్చిందో.
అన్ని బకెట్లలో పెట్టుకున్నాను. అవ్వండి బకెట్లలో పెట్టుకున్న టమాటా మొక్కలు అందులోనే. ఇది వచ్చి ఫ్యాషన్ ఫ్రూట్ అండి, ఫ్యాషన్ ఫ్రూట్ మొక్క. ఇది ఫ్యాషన్ ఫ్రూట్ కూడా తెచ్చాను, ఫ్యాషన్ ఫ్రూట్ది కూడా. ఇది కూడా తీగ బాగానే వచ్చింది, తీగ చాలా దూరం దాకా పోతుంది. ఇంకా ఇప్పుడు అంత తొందరగా రాదండి పూత. ఫ్యాషన్ ఫ్రూట్ది సంవత్సరం అన్నా ఆగాల, అప్పుడే ఫ్యాషన్ ఫ్రూట్కి వస్తుంది. ఇది చూడండి, శనగలు వేసాను, ఆడొకటి శనగలు, ఫుల్ శనగలు చెట్టు ఫుల్ వచ్చిందండి. చాలా బాగా వచ్చాయి అసలుకి. ఇంట్లో వేస్తారు, ఇంట్లో పెంచుతారని నేను అనుకోలేదు, కానీ వేస్తే అలాగ వచ్చేసినాయి. చూడండి ఎంత మంచిగా వస్తున్నాయి, చాలా బాగా వచ్చాయి. శనగలు వచ్చాయి, బఠానీలు వచ్చాయి. బఠానీల మొక్కలు కూడా చాలా ఉన్నాయి మా ఇంట్లో. అవి కూడా టమాటా మొక్కలు చూడండి ఎంత మంచిగా ఉన్నాయి టమాటా మొక్కలు. అన్నీ ఉన్నాయండి, అన్ని మొక్కలు తెచ్చాను, అన్నీ చాలా బాగున్నాయి అసలుకి. ఎంత మంచిగా ఉన్నాయంటే అంత మంచిగా ఉన్నాయి. ప్రతి మొక్క ఉంది నా దగ్గర, ప్రతి చెట్టు ఉందండి. వాక్కాయ మొక్క ఉంది, వాక్కాయ కూడా ఉన్నది. ఇదే ముళ్ళ వంకాయ ఉంది చూడండి. వాక్కాయ మొక్క ఉంది. వాటర్ ఆపిల్ మొక్క చూడండి. వాటర్ ఆపిల్ది ఎంత మంచిగా ఉందో. వాటర్ ఆపిల్, ఇది వాటర్ ఆపిల్ అండి. చిన్న మొక్క తెచ్చాను. జామకాయ మొక్క, చిన్న జామకాయ చెట్టు చిన్నది తెచ్చాను, కానీ చిన్న చెట్టుకి 3 కాయలు ఉన్నాయి చూడండి. బకెట్లో పెట్టాను, 3 కాయలు వచ్చాయి చూడండి. దీనికి మంచిగా 3 కాయలు దిగాయి. ఇక చూద్దాం ఎట్లా అవుతుంది అని పెట్టానండి. మంచిగా అన్ని మొక్కలు ఉన్నాయి, ప్రతి మొక్క ఉందండి. వంకాయ మొక్క చూడండి. ఇది వచ్చి గ్రీన్ వంకాయ, పొడి వంకాయ, గ్రీన్ వంకాయ అండి. ఇవి గ్రీన్ వంకాయలు ఆడ వస్తున్నాయి. ఇది కూడా గ్రీన్ వంకాయనండి. గ్రీన్ వంకాయ మంచిగా దిగుబడి ఉంది, బాగానే ఉంది. ఇది వచ్చి రత్నపూరి గడ్డ అంటారు, గెన్సుగడ్డ అంటారు, రతాలు అంటారు, ఎన్నో అంటారండి. దీనికి మంచిగా వచ్చినాయండి. ఇవి కూడా చిన్న ఉంటే తీసుకొని అవి పెట్టాను. అవి పెడితే ఇక దీంట్లో వచ్చినాయి, కింద ఉంది. ఇంకా చాలా దగ్గర ఉన్నాయండి. ఇవైతే చాలా దగ్గర పెట్టాను, వస్తున్నాయి. ఇవైతే అనప చెట్లు అండి. ఊర్లో అనప చెట్లు అని ఊర్లో ఉంటాయి. ఇవి అనపకాయలు అంటారు దీనికి. ఇవి అనప చెట్లు. ఎంత చిన్న మొక్కలైనా కూడా, జానడ మొక్క అయినా కూడా మంచిగా వస్తుంది చూడండి. మంచి పూత బాగా వస్తుంది. టమాటా మొక్కలు కూడా మంచి పూత వస్తుంది, బాగున్నాయి టమాటా మొక్కలు అయితే. ఇప్పటికైనా మంచిగా పూత పింద బాగా వచ్చిందండి. ఇది వచ్చి మన పూల చెట్టు అండి, మల్లెపూల చెట్టు, మల్లెపూల మొక్క. ఇది దీంట్లో అది వస్తుంటాయి. అన్ని చెట్ల మొక్కలు దాంట్లో అన్నీ పెట్టేశాను, మొత్తం పెట్టాను. ఒక్క చెట్టు పెట్టేది కాదు. శనగలు వేసాను, టమాటా మొక్క పెట్టాను, దాంట్లోనే ఎన్ని పెట్టాను చూడండి. ప్రతి దాంట్లో వంకాయ మొక్క, టమాటా మొక్క, వంకాయ మొక్క, టమాటా మొక్క ప్రతి దాంట్లో ఉంటుందండి. ప్రతి దాంట్లో పెట్టాను, ఎందుకంటే ఉండాలి. ఒక చెట్టు లేకుంటే ఒక చెట్టునే వస్తుంది, మన ఇంటి మట్టుగానే వస్తుంది కదా. ఈ ముళ్ళ వంకాయ చెట్టు అండి. ఇది చూడండి ఎంత ఉందో ముళ్ళ వంకాయ. ఒక్కొక్క ఆకు ఎంత ఉందో, ఒక్క ఆకులో అన్నం తినొచ్చు అంతంత ఉందండి ఆకు అయితే కనుక. భలే చాలా పెద్దగా ఉన్నాయి ఆకులు అయితే కనుక. ఇది ముళ్ళ వంకాయ. ఇది కూడా అనప చెట్టే. ఈ అనప చెట్టు కూడా చూడండి ఎంత మంచిగా ఉందో. పూత వస్తుంది, ఫుల్ పూత దిగింది చూడండి. తోటకూర ఉంది, తోటకూర దాంట్లో అన్నీ పెట్టాను. ప్రతి మొక్కకి అన్నీ ఉన్నాయి చూడండి. దేంట్లో అది లేదు ఇది లేదని లేనట్టు లేదు. ప్రతి చెట్టు ఉంది, ప్రతి మొక్క ఉంది, ప్రతి ఆకుకూర ఉంది నా దగ్గర. అన్నీ ఉన్నాయండి. గోంగూర ఉంది, గోంగూరలోనే టమాటా మొక్కలు, పాలకూరలోనే టమాటా మొక్కలు. మరి వాటి నుంచి ఇవి ఏమంటారు, తోటకూరలోనే గోంగూర. అందులోనే అన్నీ పెడతానండి, ఒక్కటి కాదు. ప్రతి ఒక్క మొక్క చూడండి ఎంత మంచిగా వస్తుంది. తోటకూర చూడండి ఎంత మంచిగా వస్తుంది కదా, చాలా బాగా వస్తుంది. తోటకూర కూడా చాలాసార్లు తెంపాను. ఇది చూడండి ఎంత మంచిగా ఉంది కలర్ కదా, చాలా బాగుందండి. సూపర్ కదా, చాలా బాగుంది కలర్ అయితే, మంచిగా ఉందండి. పైన నుంచి పూలు వస్తే కింద నుంచి మళ్ళీ మొగ్గలు వస్తూనే ఉంటాయండి. ఇవి చూడండి ఎంత మంచిగా ఉంది కదా, చాలా బాగున్నాయి కదా. ఇడుగుతుంటే అసలుకి తెంపబుద్ధి అవ్వదు అనుకోండి. ఇంకా మొక్కలు అలాగ వదిలేసాను, ఇంకా అట్లనే చూసుకుంటూ ఉండాలనిపిస్తుంది. మొక్కలుంటే చాలా మంచిగా ఉంటాయి, చాలా బాగున్నాయి. పూలు ఎంత మంచిగా ఉన్నాయి, కలర్స్ ఎల్లో కలర్ చాలా బాగున్నాయండి. చాలా ఇవైతే వైట్ అండి. ఇది వైట్ చిన్న మొక్క తెచ్చుకున్నాను. చిన్న మొక్క తెచ్చి పెడితే అసలు పూలు తెంపుతుంటే వస్తున్నాయండి. ఈ మొక్క అయితే కనుక తరగని మొక్క,
అసలు చెప్పాలంటే ఏదైనా ఇట్లాంటి మొక్కలు 2 పెట్టుకున్నామంటే ఇంట్లో ఇక తరగదనుకోండి. దేనికైనా కూడా అసలు పెట్టుకోవాలంటే ఇలాంటి మొక్క పెట్టుకోవాలండి అసలుకి. ఇది కొనలేదు నేను నాకెవరో ఒకరు ఇస్తేనే నేను పెట్టాను ఈ మొక్క. అసలు పూలు చాలా మంచిగా ఉన్నాయండి. స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తాయి, చాలా మంచి స్మెల్ వస్తాయండి. ఇది కూడా మంచిగా ఉంది. ఎన్నిసార్లు తెంపుతున్నాము, ఇప్పటికే ఎన్నిసార్లు రోజు తెంపుతాము. ఒక్కరోజు కూడా తెంపమని లేనే లేదు, కానీ రోజు తెంపుతాం. రోజు మళ్ళీ చెట్టు నిండుకుంటున్నాయి పూలు, చాలా చెట్టు నిండుకుంటున్నాయి. ఇవి చాలామందికి ఇవ్వాలనుకుంటున్నాను నేను. ఎంతమందికి కావాలనో ఏమో. చాలా ఆయన ఏర్లు కూడా మస్తు ఉన్నాయి, లోపల చాలా ఉన్నాయి. ఇస్తాను అందరికీ, ఎవరు అడిగితే కూడా ఇస్తాను. పాలకూర చూడండి, పప్పాయి మొక్క. ఒక కుండ ఉంటే ఆ కుండలో వేసి పప్పాయి మొక్క పెట్టానండి. పప్పాయి చెట్టు చూడండి ఇప్పుడు మంచిగా వస్తుంది, చాలా బాగా వస్తుంది. కుండలో పెట్టాను. ఇక అంతే. పాలకూర కూడా వస్తుంది. మెంతన కూర చూడండి నా దగ్గర ఎంత మంచిగా వస్తుంది. మెంతన కూర చాలా బాగా వస్తుంది. రెండు తెంపుకున్నామంటే ఒక కూరకు, 2 తెంపుకున్నామంటే ఒక పప్పులోకి అవుతుందండి. చాలా మంచిగా ఇలాంటి చిన్న చిన్న డబ్బాలలో వేసుకొని పెంచుకోండి. మీరు అందరూ పెంచుకోండి. మనం ఇంట్లోనే పెంచుకోవచ్చండి. పుదీనా చూడండి నా ఇంట్లో ఇది పుదీనా ఉంది. కింద చూడాలా మీరు, 2-3 ట్రప్పులు నిండిపోయింది నా దగ్గర పుదీనా అయితే. ఎప్పటికీ పుదీనా అసలు తగ్గదండి నా దగ్గర ఏ రోజైనా కూడా. అది మరవం, ఇది దవనం అంటారు. ముందు చూసింది మరవం, ఇది దవనం అండి. దీన్ని దవనం అంటారు. ఊరును తెచ్చుకున్న 2 చాలా బాగున్నాయి. అసలుకి ఎన్ని అయినాయంటే అవి 2 తెసి చాలా అయినాయి, మస్తు అయినాయండి. చాలా బాగున్నాయి. మొక్కలు పెంచుకోవడంలో ఉంటుంది కానీ చాలా మంచిగా పెంచుకోవచ్చు. కనకంబరాలు ఇవి వచ్చి వంకాయ మొక్కలండి. ఈ 2 వంకాయ మొక్కలు. ఇవి చూడండి పాలకూర తెంపేశాను, చాలా ఇంకా ఉన్నాయి. ఒకటి తెంపితే ఒకటి రెడీ అవుతానే ఉంటుంది. మళ్ళీ ఒక్కొక్క వేసాను చూడండి. సరేనండి, ఓకే బాయ్. సరే మంచిగా చూడండి. హాయ్.